ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మా అబ్బాయి స్కూల్లో ప్రోగ్రామ్ ఉందన్నమాట. అందుకోసం ఎర్లీ మార్నింగ్ లేచాను. అయితే ఈరోజు మా అబ్బాయికి ఫ్రీడమ్ ఫైటర్ డ్రెస్ వేస్తున్నాను. అదేనండి, బాలగంగాధర తిలక్ గెటప్ వేస్తున్నాను. ఆ గెటప్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా నైటే అరేంజ్ చేసి పక్కకు పెట్టాను. ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అవ్వచ్చు, వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు అని 4 o'clock లేసాను అనమాట. ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ అయ్యాయి. మా పెద్ద అబ్బాయిని కూడా లేపాను, బయట బ్రష్ చేస్తున్నాడు. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. శారీ కట్టుకున్నాను, ఏ విధంగా ఉందో కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? బాలగంగాధర తిలక్ అంటే ఎటువంటి డ్రెస్ ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. మేబీ సైడ్కి పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి పైజామా అనమాట, లైక్ కుర్తా అంటారు కదా, సో కుర్తా అనమాట. వైట్ కలర్, వైట్ అండ్ వైట్లోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పంచ బాటమ్ అన్నట్టు ఇది. అండ్ ఇది వచ్చేసి కండువా అనమాట. ఇది ఇలా వేసుకుంటారు కదా, సో ఇలా కండువా. క్యాప్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది తనకి, క్యాప్ అనమాట, బ్లాక్ కలర్ది. సో ఆ క్యాప్కి నేను రెడ్ కలర్ చున్నీ చుట్టేసి సో ఈ విధంగా చేశాను. మరి పొడిగా ఉందని చెప్పేసి చిన్నగా ఇలా సెట్ చేశాను. ఏ విధంగా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇది సైడ్కి వస్తుంది కొంచెం ఇలా. అండ్ పిల్లలిద్దరికి కూడా చిన్న చిన్న జెండాలు తీసుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ది మా పెద్ద అబ్బాయిది. సో మళ్ళీ చిన్నోని కోసం ఇంకోటి చిన్నది తీసుకున్నాను. వీటితో పాటు బ్యాండ్స్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. ఇలా చెంపకి పెట్టడానికి చాలా మంచిగా కనబడుతుంది కదా అని చెప్పేసి స్టిక్కర్స్ తీసుకున్నాను. సైడ్కి పట్టుకోవడానికి కట్టే కావాలి కదా, సో ఈ విధంగా పట్టుకోవడానికి. యాక్చువల్గా మా ఇంట్లో కర్ర లేదేం లేదు, ఇది ఇల్లు తుడిచే కర్ర అనమాట, పాతది దాచిపెట్టాను, దేనికైనా యూజ్ అవుద్దని చెప్పేసి. సో దాన్ని మిడిల్ పార్ట్కి కట్ చేసి మా అబ్బాయి సైజ్కి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా నేనైతే కట్ చేసి పెట్టాను అనమాట. ఇది నీళ్ళైతే పెట్టాను. సో కాగినాక పిల్లలకి స్నానం పోసి రెడీ చేస్తాను. ఈలోపు మా పతిగారు కూడా లేచారు. నువ్వు ఎలాగో శారీ కట్టుకున్నావు కదా, పిల్లలకి స్నానం పోస్తే శారీ తడుస్తుంది, నేనే పోస్తాలే అని చెప్పేసి పిల్లలిద్దరికి కూడా తనే స్నానం పోసాడు. స్నానం కంప్లీట్ అయిపోయాక మా పెద్దోడికైతే ఇక్కడ నేను పంచ కడుతున్నాను అనమాట. నిజం చెప్పాలంటే నాకు పంచ కట్టడం పెద్దగా తెలీదు, కొంచెం శారీ కట్టుకునే విధంగానే ఉంటది అనమాట. సో ఆ విధంగా అయితే నేను కట్టేస్తున్నాను. 2 sides ఈక్వల్ గా ఉండాలి క్లాత్, లేదంటే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. అంటే కుచ్చులు ఉంటాయి కదా, ఓ సైడ్ ఎక్కువ వస్తాయి, ఓ సైడ్ తక్కువ వస్తాయి. అందుకోసమే సమానంగా ఉండేలా చూసుకోవాలి. మా పెద్దోడికి పేషెన్స్ చాలా ఎక్కువ, అదేనండి ఓపిక. నేను అటు తిప్పి ఇటు తిప్పి కడుతున్నా కూడా వాడు కొంచెం కూడా చిరాకు పడట్లేదు. పిల్లలు కోఆపరేట్ చేయకపోతే పేరెంట్స్ కి మస్తు కోపం వస్తుంది. బట్ నాకు అలా ఏమి ఉండదు, ఎందుకంటే మా పెద్ద అబ్బాయి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట. మా పెద్దోడికి పంచ కట్టడం ఇది 2వ సారి. అప్పుడెప్పుడు 2 years బేబీ ఉన్నప్పుడు కృష్ణాష్టమికి కట్టిన కృష్ణుని గెటప్ వేసి మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years అవుతుంది మళ్ళీ ఇలాంటి ప్రయోగం చేయక. సో ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పేసి లోపల ఒక టెన్షనే ఉంది. ఒక కొచ్చు పెద్దగా వచ్చి ఇంకోటి చిన్నగా వచ్చినా అది కూడా ప్రాబ్లమే. అన్ని ఈక్వల్ గా రావాలన్నమాట. అలా అయితేనే పేరెంట్స్ కి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది, ముఖ్యంగా మదర్స్ కి. మొత్తానికి అయితే ఆనందంగా పంచ కట్టడం కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా కట్టాను అనమాట. ఇంకా సెట్ చేయాలి కాళ్ళ దగ్గర. వైట్ కలర్ కుర్తా కొంచెం ఫోల్డింగ్ పడుంది, ఐరన్ చేసి ఇస్తా అని చెప్పేసి మా పతి గారు అయితే దాన్ని ఐరన్ చేస్తున్నారు. ఇక మా చిన్నోడు స్నానం చేసి చలి పెడుతుందని టవల్ చుట్టుకొని కూర్చున్నాడు. అన్నట్టు అడగడం మర్చిపోయా, ఈ సారీలో నా లుక్ ఏ విధంగా ఉందో కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మేబీ షార్ట్స్ లో చూసే ఉంటారు. ఇది యాక్చువల్ గా అమ్మ సారీ అని చెప్పాను కదా. ఇంకా నేను మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేశానని చెప్పాను కదా, బట్టలు కూడా పిండేశాను. ఇప్పుడే ఎండ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. రోజు ఎర్లీ మార్నింగ్ ఫుల్ మంచు కురిసేది, ఈ రోజు మంచు కూడా రాలేదు. పెద్దగా చలి కూడా ఏం పెట్టట్లేదు, నార్మల్ గానే ఉంది.
మొత్తానికైతే డ్రెస్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం అదేనండి, బొట్టు పెట్టడం. కొంచెం అటు ఇటు అయినా కూడా వంకర కనిపిస్తుంది. అందుకోసమే అగరబత్తి చివరన స్టిక్ ఉంటది కదా, సో దాంతో నేనైతే పెడుతున్నాను అనమాట. కరెక్ట్ గా సెట్ అయింది. మా పెద్ద అబ్బాయిని రెడీ చేయడానికి 6:30కి ఏమో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 7:30 దాకా కావస్తుంది. 1 అవర్ నుండి అయితే వాడి పేషెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సో ఇక్కడ మీసాలు పెడుతున్నాను. ఆ మీసాలు కూడా నేను ఆన్లైన్ లో తీసుకున్నాను అనమాట. యాక్చువల్ గా ఈ గెటప్ ఆగస్ట్ 15th కే వేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టాను మీసాలు. కానీ ముందు రోజు అమ్మ వాళ్ళ విలేజ్ లో పోచమ్మ బోనాలు ఉంటే వెళ్ళారనమాట. నెక్స్ట్ డే రావడం కుదరలేదు. సో అందుకోసం వేయడం కూడా కుదరలేదు. సో అన్ని దాచిపెట్టి ఈ 26 రిపబ్లిక్ డే నాడు వేస్తున్నా. మీసాలు కరెక్ట్ గా పెట్టడం రాలేదు. మా ఆయనను అడుగుతున్నాను కరెక్ట్ గా వచ్చిందా లేదా అని చెప్పేసి. ఇంకా ఫైనల్ గా చెంపకి మన జాతీయ జెండా స్టిక్కర్ అయితే అతికిస్తున్నాను అనమాట. అది మన ఇష్టం, ఉంచుకోవచ్చు లేదంటే లేదు. బట్ చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి పిల్లలిద్దరికి కూడా పెడదామని కొన్నాను. ఇక్కడైతే మా పెద్ద అబ్బాయికి 2 చెంపలకి కూడా పెట్టేశాను. సో ఫైనల్ లుక్ ఏ విధంగా ఉందో మీరే చూడండి. పిల్లలైతే స్కూల్కి తీసుకెళ్తున్నాను. చెంపకి పెట్టిన స్టిక్కర్స్ వెంటనే పీకేసిల్లు ఇద్దరు కూడా. ఇద్దరిని మంచిగా రెడీ చేసి పంపించిన. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఎట్లా వస్తారో చూడాలి. మరి డ్రెస్ అంతా మాపుకుంటారు, అన్ని కూడా విక్కుంటారో ఎట్లా వస్తారో తెలీదు. వచ్చాక చూద్దాం. 11 కల్లా స్కూల్కి వెళ్ళి మళ్ళీ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చాను. ఏం మాపుకోలేదు, జస్ట్ మీసం ఒకటే పోగొట్టుకొచ్చిండు. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసి అన్నం తినిపించి అలా కూర్చున్నారు అనమాట పిల్లలు. సో ఇదే ఈ వ్లాగ్. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గాయ్స్.